హాయ్ అండి. వెల్కమ్ టు భాను వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. పండుగ అనంగానే నాకు రోజులు ఏమో తెలీదు గానీ, పండుగ రోజు కట్టుకునే చీర అదే రోజు కొట్టుకుంటా. బ్లౌజు కుట్టుకునే తీరిక లేక మీషోలో ఆర్డర్ పెట్టుకున్న శారీకైతే ఫాల్ అయితే వేసుకుంటున్నా. 5:30కి ఏమో లేసి అమ్మ అయితే వర్క్ చేస్తుంది. నేనైతే ఫాల్స్ వేసుకుంటున్నా. అదేందో కానీ ఎన్ని రోజులున్నా ఒక్క రోజు కూడా తీసి కుట్టాలనిపించదు. రేపు పండుగ అనగానే ఈరోజు నైట్ టైం లేకపోతే మార్నింగ్ ఇదండి. మిషన్ ఉన్నా కానీ మన వస్తువులు మనం కుట్టడానికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. నాకనే కాదు, ఏ టైలర్కైనా అంతే. మనది అంటే అది వెనకనే పడిపోతుంది తెలుసా. నాది కూడా అంతే. ఎప్పుడైనా సరే ఏదైనా ఫంక్షన్ ఉంది అంటేనే నేను తీస్తా, అది ఒక 5 నిమిషాల ముందు. అలా అయితే మొత్తం ఫాల్ అయితే వేసేసుకొని ఇక బయట అయితే నీళ్ళు అయితే చల్లుతున్నా. ఇక పండగ కదా, పండగ వాతావరణం అయితే అనిపిస్తుంది. మనం పండుగ అని నెల రోజుల నుంచి ఎదురు చేస్తాం కానీ ఏదో ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అంతే ఇక రోజులు గడుస్తూ ఉన్నాయి. నీళ్ళు అయితే చల్లేసిన బయట. కొంచెం చీకటి ఉంది, వెలుతురు వచ్చిన తర్వాతనే చల్దామనేసి మొత్తం ఇక వెలుతురు వచ్చినాకనే చల్లేసిన వాటర్ వేసి ముగ్గైతే పెడుతున్నాం. మీ అందరికీ విష్ మెనీ క్రిస్మస్ అండి. అందరికీ ఈ సంవత్సరం అనుకున్నవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ కూడా ఈ సంవత్సరంలో ఎంతో కొంత కాకుండా డెవలప్ అవ్వాలనేసి నేనైతే కోరుకున్నాను. మీరు కూడా బ్లెస్సింగ్ అయితే ఇవ్వండి, బ్లెస్ చేయండి నా ఛానల్ గురించి, సపోర్ట్ చేయండి అలానే. ఎందుకంటే ఇంత కష్టపడి నేను వీడియోలు తీస్తున్నానంటే ఏదో ఇక తెలిసే ఉంటుంది కదా అందరికీ. ఎంతో కొంత హెల్ప్ అవుతుందనే నేను ఈ విషయం అయితే చెప్తున్నాను. ఈ కొత్త సంవత్సరంలో నాకైతే ఛానల్ సక్సెస్ అవ్వాలని మీరు పెద్ద మనసు చేసుకొని మనస్ఫూర్తిగా బ్లెస్ చేయండి. ఇలా అనుకున్నానో లేదో గోమాత దర్శనం అయితే అయ్యింది చూడండి. ఇక ముగ్గు అయితే వేస్తున్నాను. నాకైతే పెద్దగా ముగ్గులు అయితే ఎక్కువ వెరైటీ వేసి అయితే రావు, వచ్చినాయే వేస్తూ ఉంటాను అన్నమాట డైలీ కూడా. ఇక వట్టిగా ఖాళీగా వదిలిపెట్టలేము కదా, అందుకే ఏదో ఒకటైతే వేస్తాను. అసలే రాకుండా అయితే లేను, ఎన్నో కొన్ని అయితే వేయగలుగుతాను ముగ్గులు అనేది. ఇలా అయితే పండుగ రోజు అయితే ముగ్గు అయితే వాకిట్లో వేయడం అయితే జరిగింది. మీరు మర్చిపోకుండా కంపల్సరీ నన్ను అయితే బ్లెస్ చేయండి, ఛానల్ని కూడా బ్లెస్ చేయండి. ఈ ఇయర్ అయినా సక్సెస్ను తీసుకోవాలి కావేరి అని మీ నిండు మనసుతో చల్లని దీవెనలు నాకు ఇవ్వండి. దేవుడి దీవెనలతో పాటు మీ దీవెనలు కూడా నాకు ఉండాలని కోరుకుంటున్నాను. ఓకేనా. ఇక ఇలా అయితే ముగ్గు అయితే వేసాను. ముగ్గు ఎలా ఉందో ఒక్కసారి కామెంట్ చేయండి. మీకు నచ్చిందా లేదా అనే విషయాన్ని కూడా చెప్పండి. ఓకేనా. ఇదండి. ఇలా అయితే బయట పని కంప్లీట్ చేసుకొని లోపలికి వచ్చి పాలైతే వేడి చేస్తున్నాను. ఒక పక్క అయితే ఛాయ్ అయితే పెట్టేశాను. ఇక పండగ అనగానే ఫస్ట్ ఇక వంటనే ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటాము. ఇక ఛాయ్ పాలు పెట్టేసి అయితే గిన్నెలు తోమినవి అయితే అమ్మ అయితే తోమేసింది, అవైతే చదిరాను. మామయ్యకి అయితే ఛాయ్ ఇస్తున్నాను అనమాట. మామయ్యకి ఛాయ్ ఇచ్చిన తర్వాత అమ్మకి ఇచ్చి నేను కూడా తాగేసాను. తాగిన తర్వాత పల్లీలు అయితే దోశ కోసం అయితే పల్లీల చట్నీ అయితే చేస్తున్నాను. చూడండి, ఎక్కువ మా ఇంట్లో అయితే పల్లీల చట్నీనే ఎక్కువ ఉంటుంది. వేరే అసలు ఏ చట్నీ కూడా ట్రై చెయ్యను కూడా. మీ ఇంట్లో కూడా అంతేనా? కామెంట్ చేయండి. ఈరోజు పండగ స్పెషల్ ఏంటిదంటే ఎగ్ పులావ్ అయితే చేశాను. చూడండి, చాలా బాగుంది. ఓన్గానే చేస్తాను నేను, ఏదైతే డబ్బింగ్ కొట్టాను నాకు వచ్చినట్టు చేస్తాను. వన్స్ అగైన్ మీ అందరికి కూడా విష్ హ్యాపీ క్రిస్మస్ అండి. ఈ సంవత్సరం అందరూ ఏమేమి కోరికలన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, ఇక ఇది పులావ్ కూడా ఉడికిపోయిందనమాట. ఎంత హడావిడి వంట, పిల్లల్ని రెడీ చేయడం, ఈ గోల పండుగ పూట అయితే మామూలుగా ఉండదు. ఇలా పండుగ పూట అయితే ఇలా అయితే ఇక నా పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈ వంట కిచెన్లో పని అయిపోయిన తర్వాత అతిపెద్ద పని ఏంటంటే వీళ్ళని రెడీ చేయడమే. వీళ్ళది ఏముందండి, ప్యాంట్ షర్ట్ వేస్తే వీళ్ళ పని అయిపోతుంది, తల దూసి ఇంత పౌడర్ వేస్తే వీళ్ళ గ్లో అయిపోతుంది అనమాట. వీళ్ళతో పెద్ద రిస్క్ ఉండదు. కానీ అసలు
ఒక్క నిమిషం కూడా ఆగరండి. ఇటు కదులుతూ అటు కదులుతూ ఉంటారు. అసలు బటన్ పెట్టడానికి కూడా టైం ఇవ్వరు. వీళ్ళకంటే ఆడవాళ్ళని రెడీ చేయడం బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఇక వాళ్ళిద్దరిది అయిపోయింది. నిత్యప్రియనైతే రెడీ చేస్తున్నాను. ఇక తినకైతే ఇక్కడ లేని కోరికలు కలుగుతాయి, నన్ను ఇలా రెడీ చేయి, అలా రెడీ చేయి, ఇది ఇయ్యు అదే ఇయ్యు అనేసి. నిన్న షాప్కి వెళ్ళినప్పుడు కూడా నాకు ఏం కొనియలేదు, మమ్మీ అన్నీ కొనుక్కున్నది అనేసి అయితే అని అన్నది. అన్నీ రెడీ చేస్తుంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది తను. చూడండి, మీరందరూ కూడా నిత్యప్రియ హెల్త్ బాగుండాలి, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా హ్యాపీగా తను ఉండాలని బ్లెస్ చేయండి. చూడండి, తనకు అలా రెడీ చేయడం అంటే చాలా ఇష్టము. మొన్న ఆపరేషన్ అయినప్పుడు గోల్డ్ రింగ్స్ అయితే విరిచేశారనమాట, కట్ చేశారు. ఇక ఏం లేకుండే రోల్డ్ గోల్డ్ కమ్మలు అయితే పెట్టాను. చూసారా నిత్యప్రియ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈరోజు పండుగ రోజు వ్లాగ్ అయితే ఇదే అనండి. మీకు ఎలా అనిపించింది ఈ వ్లాగ్ అనేది నాకు ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.